గోగర్భంలో 12 సంవత్సరాలు తపస్సు చేసి తర్వాత ఇంక అక్కడ తిరుమలలో ఉండేవాళ్ళు వచ్చే భక్తులందరూ మలయాళ స్వామి వారి దగ్గరికి అందరూ వస్తున్నారని చెప్పి వెంకటేశ్వర స్వామి ప్రాధాన్యం తగ్గి అందరూ మలయాళ స్వామి దగ్గరికి వెళ్ళేవారు. నువ్వు ఇంక ఇక్కడ చాలు స్వామి, మీరు కిందికి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు చెప్తే సరే ఇంకా వారిని అక్కడి నుంచి కిందికి వచ్చి కాళహస్తికి తిరుపతికి మధ్యలో ఏర్పేట దగ్గర అక్కడ వారు వ్యాసాశ్రమమును స్థాపించినారు. స్థాపించి వ్యాసపీఠం అని పేరు పెట్టారు. ఎందుకు వారు ఇక్కడ స్థాపించినారు అంటే వారంతా తిరిగారు. అంతా తిరిగితే అన్ని ప్రదేశాల్లోనూ గురువులు ఎక్కడెక్కడో ఎవరో ఒకరు ఉంటారు, అన్నీ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము ఎవరు తత్వాన్ని చెప్పినటువంటి మహాత్ములు లేరు. అందువలన అప్పుడున్న పరిస్థితుల్లో మా సద్గురు మలయాళ స్వామి ఇక్కడ మనం చెప్పాలి, ఇక్కడ తత్వాన్ని మనం వీళ్ళందరికీ కూడా చెప్పాలని అక్కడ నిర్ణయం చేసి అక్కడ పెట్టారు. అంతకుముందు వాళ్ళు అదేంటి శుష్క వేదాంత తమో భాస్కరం అని ఒక గ్రంథం ఉన్నది. శుష్క వేదాంత తమో భాస్కరం. ఆ గ్రంథం ఏంటంటే ఆ సమయంలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారము స్త్రీలు ఏంటంటే పూజలు కూడా వాళ్ళు చేయకూడదు, స్త్రీలు పూజలు చేయకూడదు. తర్వాత ఏమనే మాత్రం చేయకూడదు అనమాట. స్త్రీలకు ఏం అధికారం లేదు. శూద్రులకు అసలు భగవద్గీతను పట్టుకోవడం కానీ ఓంకారం చెప్పడం కానీ చేయకూడదు. ఏమన్నా భగవద్గీతను పట్టుకొని ఓంకారం కానీ ఎవరన్నా ఒకవేళ కన్నా చెప్తే వాళ్ళకు చెవుల్లో సీసం పోసేవాళ్ళంట. మహర్షి సద్గురు మలయాళ స్వామి ఏం చేశారంటే శుష్క వేదాంత తమో భాస్కరంలో వాటన్నింటిని వివరంగా రాసి ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలు, అందరూ భగవద్గీతను పట్టుకోవాలి, భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకునేదానికి అందరూ యోగ్యులు అని చెప్పి వారు ప్రచారం చేసి యథార్థ భారతి అనేటువంటి ఒక మాసపత్రికను స్థాపించి ఆ మాసపత్రిక ద్వారా ప్రచారం చేశారు. మనకి యథార్థ భారతి మనకు కూడా వస్తుంది. అవును. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చదివేదానికి మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ చదివేదానికి కూడా కారణం ఏంటంటే మహర్షి సద్గురు మలయాళ స్వామి వారే భగవద్గీతను బాగా ప్రచారం చేసినటువంటి మహాత్ములలో ఆంధ్ర రాష్ట్రంలో మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు, తర్వాత చిన్మయానంద స్వాముల వారు ఉపనిషత్తులను గురించి ప్రచారం చేశారు. చూడండి ఎట్లా ఉందో. తర్వాత దయానంద సరస్వతి స్వాముల వారు వారి ఉపన్యాసం కన్నా వింటే ఎట్లా ఉంటుంది తెలిసిన కామెడీగా ఎంత సింపుల్గా చిన్న పిల్లలకు చెప్పినట్లుగా ఉంటుందంటే నిజంగానే వింటూ ఉంటే అసలు మన స్వామీజీ చెప్పేది ఏదో ఉంటుంది, ఆ స్వామి చెప్పేది విన్నామంటే మాట్లాడుతూ నవ్విస్తూ మ్యాటర్ చెప్తుంటాడు అనమాట. అంత ఇది రావాలంటే చాలా ఇది ఉండాల్సి వస్తుంది. వారి యొక్క గొప్ప స్థితి ఎంత అనేది అర్థమవుతుంది. స్వామీజీ స్థితి రూట్ వేరే, ఆ స్వామీజీ స్థాయి రూట్ వేరే, ఇద్దరిది ఒకటే, చెప్పేది ఒకటే, కానీ విధానం మారుతుంది. దానికి కారణం ఏంటంటే మన స్వామీజీ ఈ వేదం చదువుకోవడం, వేదాంతం చదువుకోవడం, వ్యాకరణం చదువుకోవడం, సైన్స్ చదువుకోవడం, ఇంకా ఈ ఫిలాసఫీ చదువుకోవడం, ఏది ఉంటే అదన్నీ చదువు పరేస్తారు. అంతే మళ్ళీ ఏందో అది ఎన్నెన్ని గ్రంథాల పేర్లు చెప్తా అంటే ఫిలాసఫర్స్ నేమ్స్ నిజంగానే
మనం చాలా ఇది అనిపిస్తుంది. అవన్నీ ఎట్లుంటాయో మైండ్లోని కూడా అనిపిస్తుంది. కాబట్టి అంత అధ్యయనం చేశారు వారు. మరి వారు దయానంద సరస్వతి స్వాముల వారు మన స్వామీజీని వెంట పెట్టుకొని తీసుకెళ్ళారట అమెరికాకు కూడా. వారే తీసుకెళ్ళి వారు అక్కడంతా కూడా చేశారు. సరే, ఎందుకంటే వీరి విధానం ఏంటంటే ఎంత లోతుగా వెళ్ళిపోతారంటే అంత లోతుగా వెళ్ళిపోతారు. ఒక టాపిక్ తీసుకొని జ్ఞాననిష్ట అనే టాపిక్ పైన 22 ఉపన్యాసములు, అంటే ఒక ఉపన్యాసం 1.5 గంట, 22 ఒక 11 33 గంటలు ఇంగ్లీష్లో ఉందండి. మీరు కావాల్సి అంటే దాన్ని వెరిఫై చేసుకొని AVSలో చూసుకోండి అని చెప్పారు స్వామీజీ. అంటే జ్ఞాననిష్ట 4 అక్షరాలు, దాని గురించి 33 గంటలు చెప్పినారు. దాన్ని వెరిఫై చేసుకోమన్నారు. ఏం చేయాలి ఇప్పుడు చూడండి, 33 గంటలు అట్లా ఉంటుంది వారి యొక్క ఇది. అంత చెప్పాలంటే ఎంత ఉండాలో లోపల. మళ్ళీ ఏం చెప్తారో తెలుసా, అంత చెప్పి కూడా ఎప్పుడు కొత్తగానే ఉంటుంది, ఇంకా ఏదో చెప్పాలని ఉంది అంటారు మళ్ళా. మాండుక్యోపనిషత్తు చెప్పి మీరు మాండుక్యోపనిషత్తు అనమాట. వాళ్ళు ఋషికేశ్లో వేరే వాళ్ళు ఎవరో మాండుక్యోపనిషత్తు మొదలుపెట్టారు. వాళ్ళదంతా అయిపోయి మళ్ళీ వేరే ఉపనిషత్తు తీసుకొని చెప్తున్నారు. స్వామీజీ దగ్గరికి వచ్చి చూశారన్నమాట. ఈయన ఇంకా ప్రథమ ప్రకరణంలోనే ఉన్నారు. ఏమంటే మీరు ఇంకా ప్రథమ ప్రకరణంలో మేమంతా మాండుక్యోపనిషత్తు అయిపోచేసి మేము వేరే ఉపనిషత్తు కూడా దాదాపు సగం అయిపోయిందని అంటే, వెరీ గుడ్, మీరు కంటిన్యూ కానివ్వండి, మీరంటే ఫాస్ట్. స్వామీజీ అలా చెప్తారు. అంటే చిన్న విషయాన్ని కూడా ఏం చేస్తారంటే బాగా బుర్రకు పట్టాలనేటట్లుగా అంత లోతుగా ఉంటుందన్నమాట వారి వద్ద ఆ భావన. సింపుల్గా ఉంటుంది. దాన్ని ఒక్కసారి ఇంప్లిమెంటేషన్ చేసి చూడు, తెలుస్తుంది నీకు. సింపుల్గానే ఉంటుంది. ఎంత సింపుల్గా ఉంటుందంటే అంత సింపుల్గా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ చేసి చూడు, నీకు తెలుస్తుంది. ఒక్క వాక్యం ఏదైనా సరే నువ్వు విను స్వామీజీ మాటల్లో. ఒక్క వాక్యాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చూడు, నువ్వు కుదరదు నీ నుంచి. అంత డెప్త్ ఉంటుంది దాంట్లో. పైకి వినేదానికి ఎట్లా ఉంటుందంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది, అర్థమైపోతుంది. అమ్మయ్య ఇంతే కదా అన్నట్లుగా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్కి వస్తే తల తిరుగుతుంది. సరే, టైం కూడా అయిపోయింది కాబట్టి వారి యొక్క ప్రజ్ఞ అంత ఉంది కాబట్టి వారు అలా చెప్తారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ గురు సాంప్రదాయం అనేటువంటిది ఉంది కాబట్టి నేను దాన్ని చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. సరే, ఆ గురు సాంప్రదాయం విధానంలో మనకు అర్థం కావాలి, మనం పట్టుకోవాలి, మనం ముందుకెళ్ళగలగాలి. వారి ఉద్దేశం ఏంటంటే, స్వామీజీ ఉద్దేశం ఏంటంటే, దాదాపు 80 సంవత్సరాల అనుభవం ఉంది కదా. వారు ఏం చేస్తారంటే, మీరందరూ ఇప్పుడు ఏదో గ్రంథం ఎత్తుకొని దాన్ని చదివి దాంట్లో అర్థం తెలుసుకొని దాన్నంతా మీరు పడాలంటే మీరు చాలా తర్జన భర్జన పడాల. నా అనుభవం చెప్పేస్తున్నా మీకు, అంటే వారు ఏదైతే అనుభవాన్ని సంపాదించినారో ఆ అనుభవాన్ని చెప్పేస్తున్నా నేను. అది శంకరాచార్య స్వామి వారు చెప్పేటువంటి ప్రకరణ గ్రంథాలను పెట్టుకొని, భాష్యాన్ని పెట్టుకొని దాన్ని ముందర పెట్టుకొని ఏం చేస్తారంటే వీరి అనుభవాన్ని అంతా పనిచేస్తారు. మీరు వాటిని అంతా పోయి వెతుక్కుంటే మీకు దొరకదు, అర్థం కాదు, మీకు అర్థం కాదు.
చెప్పేస్తున్నా, మీరు వాటిని అంతా లోపల వెళ్ళి మీరు వాటిని అందరినీ లోడి గీడంతా చూసుకునేది ఎందుకు మీరు అని చెప్పి చెప్పేస్తున్నారు. ప్రతి నేను వింటున్నప్పటి నుంచి ఏంటంటే సంవత్సరానికి ఎంత సింపుల్ అయిపోతున్నదంటే స్వామీజీ చెప్తా ఉండేది, అంత సింపుల్ అయిపోతుంది. ఆ సింపుల్ అయిపోయేదాన్ని ఒకసారి నేను రూమ్లో స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామీజీ ఇది వివేకం ఉండిన తర్వాతనే కదా స్వామీజీని డైరెక్ట్గానే అడిగాను నేను. వివేకం లేకుండా ఎక్కడ వస్తున్నాయి అన్నాడు. వివేకం ఉండాలి, వివేకంతోనే అలా చేయాలి అని అన్నారు. క్లాసులో మాత్రం సింపుల్గా చెప్పేస్తారు, మీరు ఇలా ఉంటే మీరందరూ ఆత్మస్వరూపులే, ఆత్మస్వరూపంగా ఉండడమే, మనకేమీ లేదు, ఏం సంబంధం లేకుండా భోక్తను నేను కాదు, సాక్షిగా ఉండడమే. ఎట్లుందండి ఇది? సాక్షిగా ఉండడమే, నేనే ఆత్మస్వరూపం అని ఇలా చెప్పేస్తారనమాట. అంటే అంత సింపుల్గా చెప్పేస్తారు. అది ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? అది ఎప్పుడు అర్థమవుతుందంటే, ఎవడైతే ఈ తర్జన భర్జన పడుతూ ఉంటాడో, ఒకానొకడు ఇవి అవి అన్నీ చూసి తర్జన భర్జన పడుతూ ఉంటాడు, వానికి దొరికితే ఎట్లుంటుంది తెలిసినా, అమ్మాయ వాడికి ఇంకా అదేదో పంచపక్ష ప్రమాణాలు దొరికిందంటారే అట్లా ఉంటుంది. అది అట్లా ఉంటుంది అది. కాబట్టి చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి గురు సాంప్రదాయం అనేటువంటి దాన్ని స్మరించడం అనేటువంటిది అది మొదట చేసుకోవాలి. మిగిలిన విధానాలు అనేటివన్నీ కూడా తీసి పక్కలో పెట్టేసి, ఈ అవధూతలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ వారుగా పెట్టి, నాకు మనసులో ఇది వచ్చింది, దాన్ని పంచుకునేదానికి నేను శాంతానంద స్వామితో పంచుకోవాలని అనుకున్నా. ఈ అవధూత గురించి, ఆ గ్రంథం గురించి వారికి చాలా గొప్ప అభిప్రాయం ఉంది అవధూత అనే గ్రంథం పైన. ఎంత గొప్ప అభిప్రాయం ఉందనంటే, అంటే స్వామీజీనే దానిపైన కొద్దిగా ఏదో చెప్పారట. అందుకోసమని అవధూత నిజంగా కూడా ఆ గ్రంథంలో అలాగే ఉంది. కానీ నేను ఇప్పుడు వారితో పంచుకోవాలని అనుకుంటే నాకు వద్దని అనుకున్నా మళ్ళా నేను. ఎందుకంటే వారి విధానం వారికి ఒకటి ఉంటుంది, ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు పంచుకుందాంలే అనేసి నేను దాని గురించి ఇచ్చిపెట్టేశాను. అయితే నా మనసులో నాకు దాన్ని పంచుకోకపోతే నాకు కొద్దిగా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అందుకని మీతో ఏం చేశానంటే, నేను ఈ గురు సాంప్రదాయం అనేటువంటి దాంట్లో తీసుకొని, దాంట్లో నేను ఏదేది అనుకుంటున్నాను దాంట్లో ఒక 2-3% దాంట్లో నేను మీకు జోడించి చెప్పాను. అంటే మిగతా దానిపైన విమర్శన చేసేదానికి నాకు చాలా ఉంది. వాటన్నింటినీ వరగబెట్టేసి, ఇవన్నీ వరగబెట్టేసి, మనం ఈ మార్గంలో శంకరుల వారు మనకు ప్రసాదించిన మార్గం, సూచించిన మార్గం, దాన్ని సున్నితంగా చేసి మనకు స్వామీజీ ఇచ్చినటువంటి మార్గం, ఆ మార్గంలో వెళ్ళడం అనేటువంటిది దాన్ని ఎట్లుంటుందంటే, అది కూడా వస్తుంది. ఒక సముద్రంలో నావలో కూర్చునేస్తే ఎట్లుంటుంది ఇంక చెప్పండి? హాయిగా పోవచ్చు అన్నమాట, సముద్రంలో మునగకుండా. అలాగా స్మూత్ మార్గాన్ని మనకు ప్రసాదించినారు. అటువంటి గురు సాంప్రదాయానికి మనం ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఈ రోజుకి నిలిపి రేపు మళ్ళా మనం కంటిన్యూ చేసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జయ బోలో గీతా మాతా की, जय बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरे ओम तत्सत्. ओम श्री गुरुभ्यो नमः. ओम.